సో దాంట్లో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఏం అమ్ముకోలేదు, వాళ్ళు ఎదురు చూస్తుంటారు అయిందని. సో అటు వాళ్ళకి హెల్ప్ ఉంది, మాట్లాడుతుంది, కస్టమర్స్ కూడా ఉంది కాబట్టి దానికి నేనేం. అదే రీసెంట్లీ మీరు హనీ బాక్సెస్ కూడా చేయడం జరిగింది, సో అది కూడా మరి పెద్దగా చేస్తారా? లేదండి, అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ఇటు చేస్తూ అది చేసి ఏదైనా ఒకదాని మీద ఫోకస్ చేయాలి. సో ఆల్రెడీ చేసేవాళ్ళు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, మా కాంటాక్ట్స్ ఉన్నాయి, అది సేల్ చేస్తున్నాం. ప్లస్ శంకర్పల్లి ఫామ్లో ఒక 14 acres ఫార్మింగ్ చేస్తాం. అంటే ఇనీషియల్గా అది హనీ అనేది ఫేక్ కూడా కొన్ని దొరికినాయి కదా మీకు, అలాంటి టైంలో ఎట్లా ఫేస్ చేస్తారు? అంటే లాస్ వచ్చింది కదా, అంటే ఫేక్ హనీ కూడా కొంతమంది అమ్మారు కదా మీకు, అది కూడా మీరు రివీల్ చేశారు కదా. సో దాని తర్వాత మీరు ఒరిజినల్గా హనీ చేయటం అనేది ఒకసారి మధ్యలో ఒక వేరే కాంటాక్ట్ని నమ్మినాం ఫార్మర్ని, తెచ్చేసరికి అది మంచిగా లేదు, అప్పుడు అమ్మడం మానేసినాం. అప్పటి నుంచి ఇంకా వేరే వాళ్ళ బయట వాళ్ళని తక్కువ ట్రస్ట్ చేస్తున్నాం, ఆల్రెడీ ఉన్న ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకుంటాం. వెబ్సైట్ చాలా క్లిక్ అయింది, మంచిగా నడుస్తుంది, జనాలు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఆర్గానిక్ ఫార్మింగ్ అయినా ప్రొడక్ట్స్ అయినా. అంటే మీరు ఊహించారు ఎంత సపోర్ట్ వచ్చింది సోషల్ మీడియా, అంటే ప్రతి ఒక్కరు మాది అనే దాంతో చేశారు కదా, మీరు అసలు అనుకున్నారు అట్లా? చాలా భయం అయింది, ఇప్పటికీ కొత్త వెబ్సైట్ లాంచ్ చేస్తున్నాం, దానికి కూడా ఇంకా భయంగానే ఉంది, వస్తుందా రాదా అని. సో అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత మంచి రెస్పాన్స్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు మా సొంత ఫార్మింగ్ అన్నట్టు సపోర్ట్ చేయటము, అంటే మీ వ్యూవర్షిప్ కన్నా కూడా బయట వ్యూవర్షిప్ ఎక్కువ వచ్చింది కదా. సో ఇప్పుడు అందించడంలో అంత డిలే ఎందుకు అవుతుంది? అంటే క్వాంటిటీ అనేది సరిపోవట్లేదు కదా. లేదు, మ్యాన్ పవర్ తక్కువ ఉండే ఫస్ట్, మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. వేర్ హౌస్ తీసుకునేటప్పుడు చాలా చిన్నది తీసుకున్నాం, మాకు అన్ని ఆర్డర్లు వస్తే అనిపించలేదు, తీసుకున్నాక అర్థమైంది మాకు సరిపోదని. సో ఈసారి కొంచెం పెద్ద స్పేస్ తీసుకొని మంచిగా ఆర్గనైజ్గా చేస్తున్నాం. ఇప్పుడు ఆకుకూరలు కూడా రీసెంట్గా మీరు అప్పటికప్పుడు తీసేసి ఇవ్వటం అనేది అది అంత తక్కువ సరిపోవట్లేదు కదా, దాన్ని బ్రాడ్గా ఎట్లాగా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాను? అంటే ఇప్పటికైతే మాకు షాప్ వరకు సరిపోతున్నాయి మేము పండించేవి, ఇంకో స్టోర్ ఓపెన్ చేస్తే ఇంకా పెంచుదాం అనుకుంటున్నాం. జస్ట్ మా షాప్ వరకు మాత్రమే వేసుకుంటున్నాం ఆకుకూరలు. అంటే సిటీకి మధ్యలోకి వచ్చే ఆలోచన ఉందంటే నిజాంపేట కానీ ఇటు అమీర్పేట, ఇంకొక 2 స్టోర్లు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం, ఇంకా ప్లేస్ ఏం డిసైడ్ కాలేదు. JNTU కుకట్పల్లి సైడ్ ఒకటి, ఇంకా అటు సికింద్రాబాద్ ఒకటి, అట్లా అనుకుంటున్నాం. ఈ నాటుకోడి గుడ్లు కూడా చాలా మంది, మీరు చాలా ఫార్మింగ్ కూడా చూసారు కదా. సో పర్టికులర్గా నాటుకోడి గుడ్లు అనేది ఇప్పుడు ఎక్కువ చాలా మందికి కిడ్స్కి ఎక్కువ అలవాటు. సో దాన్ని కూడా విస్తరించడానికి ఏమన్నా? అది షెడ్ రెడీ అవుతుందండి, ఆల్రెడీ పాత ఫామ్లో ఒక షెడ్ వేసినాం, కానీ అనుకోకుండా అది ఖాళీ చేయాల్సి వచ్చింది. సో ఈ ఫామ్లో షెడ్ వేస్తున్నాం, కంపల్సరీ నాటుకోడి గుడ్లు అయితే పెడతాం. డ్రాగన్ ఫ్రూట్స్ గురించి చాలా సెర్చ్ చేశారు కదా, అంటే నెల్లూరు ఇటు కూడా వెళ్ళేసి మళ్ళీ హిమాలయాలు ఇటు కూడా వెళ్ళి, అది ఎట్లాగా మళ్ళీ అంటే ఫ్రూట్స్ వైజ్గా కూడా ఎట్లాగా మీరు ఆర్గానిక్ చేశారు ఆ టైంకి? కొందరు చాలా తక్కువ ఉన్నారు ఫార్మర్స్, కాంటాక్ట్స్ దొరుకుతున్నాయి. రీసెంట్గా యాపిల్స్ కూడా వచ్చినాయి మా ఫామ్లోకి, ఇంకా వీడియో పెట్టలే, దొరుకుతున్నాయి అట్లా కొన్ని అక్కడ ఇక్కడ. ఇంకోటి మీరు బరుగొడ్లకి ఇంగ్లీష్ గడ్డి అని వేస్తారు కదా ఫస్ట్, అంటే దాన్ని ఆ ఫార్మింగ్ మారేటప్పుడు మీరు కోసేసి చాలా బాగా చెప్తారు కదా. సో ఎందుకు అన్నిసార్లు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది? అంటే ప్లేస్ సరిపోక లేకపోతే కొంచెం మిస్అండర్స్టాండింగ్ వల్ల అట్లా వచ్చింది. ఇంకేం చేయలేం, ఫార్మింగ్లో లీజ్ తీసుకున్నప్పుడు ల్యాండ్ ఇట్లా ప్రాబ్లమ్స్ అవుతూనే ఉంటాయి, సొంత భూమి ఉండే వరకు ప్రాబ్లమ్స్ ఇక తప్పవు. సో ఇంకా ఫస్ట్లో కొన్ని వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు ఇట్లా వేసినప్పుడు కూడా లాస్ వచ్చింది. ప్రాబ్లం ఇప్పటికి కూడా ఉంటుంది ఆకుకూరల పైన. సో అది రెక్టిఫై అయింది ఫస్ట్లో ఉన్నంత కాకపోయినా, ఇప్పుడు నెక్స్ట్ దానికి వచ్చేసరికి చేస్తూ నేను మొన్న చేసిన ఒకటి బ్రహ్మాస్త్రం స్ప్రే చేసినాం, అందరు పెస్టిసైడ్ అనుకున్నారు. అవును, అంటే ట్యాంకర్ యూజ్ చేయటం కూడా అట్లాగనేసరికి ఆ వేలో చూసారు. అట్లాంటి కషాయాలు ప్రిపేర్ చేసి రకరకాలు ఉంటాయి చేసుకుంటే ఇప్పుడైతే మంచిగానే పురుగులు లేకుండా చేయగలుగుతున్నాం. అంటే మీరు మధ్యలో కూడా వేరే వాళ్ళతో టైప్ అయ్యి చేయటం కూడా చేశారు, అది బెస్ట్ అంటారా కాదంట? అంటే చాలా మంది బిజినెస్ వేలో చూసేటప్పుడు మొత్తం నాకే రావాలి నాకే కావాలంటారు, మీరు అట్లా కాకుండా నెంబర్ ఆఫ్ పర్సన్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తే కాంటాక్ట్లు కూడా ఇచ్చారు. సో అది మీకు బెనిఫిట్ అంటారా లేకపోతే ప్రజల వైపు ఆలోచించారు? బెనిఫిట్ రైతులకే అంటాను నేను. అంటే నాకు ముందు నుంచి ఉండే ఆలోచన, రైతులు చాలా మంది బాధపడుతుంటారు అన్నమాట. మేము ఎన్నో సంవత్సరం నుంచి చేస్తున్నాం కానీ మేము ప్రమోట్ చేసుకోలేకపోతున్నాం, ఇటు వర్క్ మీద ఫోకస్ చేసి ఇది చేయలేకపోతున్నామని. చిన్న వీడియో అనే రోజుకొకటి చేసుకోవచ్చు, బట్ అది ఎక్స్పీరియన్స్ రావాలి డెఫినెట్గా. అంటే పసుపు కూడా ఒకసారి మీరు ఆర్గానిక్ చేసి చూపించారు కదా, దాన్ని ఫేక్ వీడియో అంటూ వేరే వాళ్ళు చూసారు, అతనే మళ్ళీ డిలీట్ చేసిండు, ఎందుకో తెలియదు. అది
యూట్యూబ్లో కొన్ని ఉంటాయి టిప్స్ అండ్ ట్రిక్స్, అవి ఫాలో అవుతుంటే అది అంటే మీరు ల్యాబ్ డైరెక్ట్ టెస్ట్ అని చెప్పిన, చూపించారు కదా మీరు, అంటే ఇది ల్యాబ్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. ఆర్గానిక్ తర్వాత పెట్టుకోండి. సినిమా కదా